నమస్తే అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు అమ్మమ్మ ఎలా ఉన్నావని అందరూ అడుగుతుంటారు నన్ను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగున్నాను నేను. మీరందరు నన్ను గుర్తు చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. అందరు బాగున్నారు కదా. ఈరోజు ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు, కానీ కొంతమంది దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. దేవశయని ఏకాదశి అంటే భగవంతుడు నిద్రించే రోజులు అన్నమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి అంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక మాసం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు భగవంతుడు నిద్రలేస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రపోయి మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి రోజు భగవంతుడు నిద్రలేస్తాడు అనమాట. ఈ 4 నెలలు చాతుర్మాసాలు అంటారు అనమాట. ఈ చాతుర్మాసాల్లో ఎంతమంది వ్రతాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. ఈ 4 నెలలు మనకు కూడా ఎన్నో వస్తాయి. రేపు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత మళ్ళీ వినాయక చవితి. వినాయక చవితి అయినా దసరాల్లో దేవి నవరాత్రులు ఎన్నున్నాయో చూడండి. ఇవన్నీ మనము భగవంతుడి కోసం చేస్తుంటాము. ఆయన మాత్రం నిద్రపోతుంటాడు. నిజంగా నిద్రపోతాడా? నిద్రపోడండి, కానీ అట్లా అంటారనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు భగవంతుడు నిద్రపోయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళీ నిద్రలేస్తాడని. కానీ ఆ భగవంతుడు నిద్రపోయిన 4 నెలలు మనము ఆయన పని మనం చెయ్యాలన్నమాట. అందుకే ఆయన్ని మనము నిద్రబొమ్మని చెప్తాం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే స్నానం చేస్తారు. స్నానం చేస్తే అనుకుంటారు మనం స్నానం చేస్తున్నాం కదా, భగవంతుడికి కూడా స్నానం చేయించాలని అభిషేకాలు చేస్తాం. తర్వాత అందరం మంచి పట్టు వస్త్రాలు, మంచి వస్త్రాలు కట్టుకుంటాం. అందుకే భగవంతుడికి కూడా మంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. తర్వాత మనం ఆహారం తింటాం. అట్లే భగవంతుడికి కూడా నైవేద్యం పెడతాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు? యథాదేహే తదా భగవంతుడికి మనం ఏది చేస్తున్నామో అది భగవంతుడికి కూడా అట్లే చెయ్యాలని మనకు అనిపిస్తుంది అనమాట. అట్లే చేస్తాం. సరే, ఇన్ని చేసాం కదా, మనం ప్రతిరోజు నిద్రపోతాం అనమాట. భగవంతుడికి కూడా నిద్రపోవాలి కదా, ఆయనకు కూడా రెస్ట్ కావాలి కదా. మరి రెస్ట్ కావాలంటే ఎట్లా? అందుకనే ఈ 4 నెలలు ఆయనకు మనం రెస్ట్ ఇస్తాం అనమాట. ఈ 4 నెలలు మంచి వర్షాలు వస్తాయి అనమాట. భగవంతుడు కూడా ఈ టైంలోనే నిద్రపోతానని చెప్పాడు. ఎందుకంటే మంచి వర్షాలు వస్తాయి. ఈ వర్షాలలో రైతులంతా ఏం చేస్తారు? పంటలు పండిస్తారనమాట. పంటలు పండించి ఈ పండిన పంటనంతా భగవంతుడికి నైవేద్యంగా తీసుకెళ్ళి భగవంతుడు ఇదంతా నేను ఇచ్చింది నేను అని ఆయనకు సమర్పిస్తారు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఇదంతా నేనేం చేయలేదు, నేనంతా నిద్రపోతున్నాను. మీరే పంటలు పండించుకొని మీరే నాకు నైవేద్యం తెచ్చారు, ఇదంతా మీ గొప్పతనమేనని భగవంతుడు మనకు చెప్తాడనమాట. అంటే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డ గొప్పతనాన్ని చెప్పుకుంటుంది. ప్రతి తల్లిదండ్రి కూడా అంటే భగవంతుడు కూడా మనకు తల్లిదండ్రులతో సమానం అన్నమాట. ఆయన నిద్రపోయేటప్పుడు మనం కూడా మన అమ్మ నాన్న నిద్రపోతుంటే మనం ఏం చేస్తాము? చప్పుడు చేయకుండా అమ్మ నాన్న ఏ పని చేస్తారా అది కూడా మనం చెయ్యాలి అనుకుంటాం కదా. అట్లే భగవంతుడు నిద్రపోయేటప్పుడు ఆయన పని మనం తప్పనిసరి చెయ్యాలన్నమాట. చేయటం అంటే ఈ దీక్షలు, వ్రతాలు ప్రతి ఒక్కటి మనము ఆయన గుర్తు పెట్టుకొని చెయ్యాలన్నమాట. భగవంతుడి పని ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. తర్వాత మళ్ళీ ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తాడనమాట. ఆయన లేసాక అడుగుతాడు, నన్ను నిద్రపోమన్నారుగా, మరి నేను లేసేసరికి నా కోసం ఏం చేశారు మీరు అడుగుతాడు భగవంతుడు తప్పనిసరి. అడిగినప్పుడు ఆయనకి మనం సమాధానం ఇవ్వాలా. ఒకనాడు ఎప్పుడైనా సరే భగవంతుడికి సమాధానం ఇచ్చే రోజు ఉంది మనకి. అప్పుడు లేచినప్పుడు ఆయనకి సమాధానం ఇవ్వాలంటే చెప్తాం, ఇదంతా చేశాను నీ కోసం భగవంతుడా, పంటలు పండించాను, అన్ని పనులు చేశాను నీ కోసమని మనం చెప్పాలి భగవంతుడికి అనమాట. తర్వాత ఆయన లేచేసరికి ఇంకా ఆయన కోపపడకుండా ఏం చేయాలంటే భగవంతుడు లేయంగానే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తులసి మాతకి, విష్ణుమూర్తికి వివాహం చేస్తారనమాట. ఆ వివాహం కూడా ఎట్లా చేస్తారు? చెరుకు గడలు వేస్తారనమాట. చెరుకు గడలతో పందిలు వేస్తారనమాట. ఆ చెరుకు గడల పందిలు ఎందుకంటే నీ ఒంట్లో జీవన రసం ఉన్నంత వరకు భగవంతుడి పని చేస్తాను, నా ఒంట్లో జీవన రసం, చెరుకులో రసం ఎట్లుంటుందో అట్లా నీ పని నేను చేస్తానని చెప్పటం అనమాట. చెరుకు గడలతో పందిరేసి ఆ పందిట్లో భగవంతుడికి కళ్యాణం చేస్తారనమాట. అందుకే మనం ఎక్కడికన్నా వెళ్ళి చెరుకు రసం అడుగుతాం. చెరుకు రసం 10 రూపాయలు ఇచ్చి చెరుకు రసం ఇవ్వమంటే వాడు రసం ఇవ్వకుండా పిప్పిస్తే ఊరుకుంటామా? పట్టలు కొడతాం అనమాట వాడిని.
అట్లాగే భగవంతుడికి కూడా మన ఒంట్లో ఉన్న జీవన రసం ఉన్నంత వరకు భగవంతుడి పని చెయ్యాలన్నమాట. భగవంతుడి పని చేయకుండా నువ్వేం చేయకుండా రావటం, తినటం, పడుకోవటం, జీవించటం ఇదేనా? పశువులాగా ఉంటామా మనం? కాదనమాట. మనకు భగవంతుడు బుద్ధి, మనసు అన్నీ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన భగవంతుడికి మనం కృతజ్ఞత ఎప్పుడు కూడా ఇవ్వాలన్నమాట. ఆ కృతజ్ఞత ఏ విధంగా తెలియజేయాలి? నీ నాలుకతో భగవంతుడి వాక్యాలు పలుకు, నీ చేతులతో భగవంతుడికి సేవ చెయ్యి, నీ పాదాలతో ఒక చోటకు నడిచి భగవంతుడి మాటలు ఎవరికన్నా చెప్పు అనమాట. ఇదే మనం చేయాల్సింది. కడుపులోనే చెప్పొచ్చాం భగవంతుడికి. మనం కడుపులో ఉన్నప్పుడు ఇదంతా గర్భోపనిషత్తులో ఉందన్నమాట. కడుపులో ఉన్నప్పుడు ఈ కడుపులో ఈ మురికి, మాయ వీటన్నిటిలో చుట్టుకొని ఉంటాం అనమాట. ఉన్నప్పుడు ఆ బాధతో భగవంతుడా నన్ను బయటపడే నాయన అని అడుగుతా ఉంటా. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే ఇల్లు ఏం చేస్తావు అని అడుగుతాడంట. అప్పుడు మనం ఏం చెప్తాం? భగవంతుడా నీ పనే చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాము మనం. కానీ ఇక్కడికి వచ్చాక మనం ఏం చేసాము? వచ్చిన పని మర్చిపోయి రకరకాల వేరే వేరే పనులంతా ఉండేసి చివరికి భగవంతుడి దగ్గరికి పోయి ఆయన అడుగుతాడు, ఏం చేసి వచ్చావు నా పని అంటే ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? మనల్ని బుద్ధి, మనసు అన్నీ మంచిగా ఉండే మానవ జన్మిచ్చాడు. ఎంతో ఉత్తమమైన 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడు. కానీ దీన్ని మనం వేస్ట్ చేసుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏ పురుగుగానో, ఏ పశువుగానో, ఏ యోన్లోనో మనల్ని వేస్తాడనమాట. కాబట్టి అందుకే జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా ఆయన పనిలో, ఎప్పుడు ఆయన గురించి, ఆయన స్మరణలో, ఆయన పనిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవంతుడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడనమాట. తర్వాత ఏకాదశి. ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు ఏమంటారు? ఈరోజు ఏకాదశి, ఉపవాసం ఉండాలి అంటారు. ఉపవాసం అంటే ఎట్లాంటి ఉపవాసం? ఏదో అన్నం తినకూడదు అంతవరకే అనమాట. కానీ బియ్యంతో చేసిన వంటలు తింటారు, గోధుమలతో చేసిన వంటలు తింటారు, పండ్లు తింటారు, అన్నీ తినేసి మేము ఈరోజు ఉపవాసం. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండటం? భగవంతుడికి దగ్గరగా ఉండటం అన్నమాట. భగవంతుడికి దగ్గరగా ఉండి ఆయన మాటలు, ఆయన ఇదిలో ఉండాలన్నమాట ఏకాదశి రోజు. కానీ ఇప్పుడు అట్లా లేదనమాట. ఆ ఏకాదశి రోజు మేము ఈరోజు ఉపవాసం అని కడుపు నిండా టిఫిన్ తినేసి వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకొని సాయంత్రం అయిపోయింది, ఏకాదశి అయిపోయింది అనుకుంటాం అనమాట. కానీ ఆయన పనిలో ఉండాలన్నమాట. ఏకాదశి అంటే ఎప్పుడు ఆయన తలుచుకుంటూ ఆయన గురించి నలుగురికి ఏకాదశి ఈరోజు భగవంతుడి గురించి 2 నిమిషాలైనా ఆయన గురించి మనం మాట్లాడుకుందామని చెప్పుకొని భగవంతుడి మాటల్లో ఉండాలన్నమాట. అదే నిజమైన ఏకాదశి అనమాట. అది నిజమైన ఉపవాసం అనమాట. ఉపవాసం అంటే అది ఉపవాసం, భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం అన్నమాట. ఇవన్నీ మనము అన్ని నియమంగా చేస్తే భగవంతుడు తప్పకుండా మనకి ఆయన అనుగ్రహం తప్పనిసరి మనకు వస్తుంది అనమాట. తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాము. అందరికీ నమస్తే.